సుకుమార్ దెబ్బకు రాజమౌళి భయపడ్డా అంటే ఒక రకంగా అవుననే చెప్పాలి. సుకుమార్ అంటే కూల్ అనుకుంటున్నావా? కాదు, ఫైర్ అని నిరూపించాడు. గతంలో సుక్కు తీసిన సినిమాలన్నీ కూడా చాలా కూల్ గా ఫ్యామిలీ ఎమోషనల్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకునేవి. పుష్ప సినిమాతో తనలోని మరో కోణాన్ని బయట పెట్టేశాడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన పుష్ప సినిమా అన్ని ఏరియాలో రికార్డులు బ్రేక్ చేసింది. భారీ యాక్షన్ సీక్వెల్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా బ్రేక్ నుంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఆ మూవీ సీక్వెల్ పుష్ప 2 వచ్చింది. వారం రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేస్తోంది. గతంలో రాజమౌళి తీసిన సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసేసింది. రాజమౌళి భయాన్ని నిజం చేశాడు సుక్కు. అంటే ఇప్పుడు జక్కన్న పేరు కన్నా సుకుమార్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తున్నాడు, అదే మా సినిమాలు తీస్తే మేమంతా వెనుకబడిపోతామని చెప్పాడు. అప్పట్లో అది బాగా వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఒక్కో సినిమా వేరియేషన్స్ చూపించాడు సుక్కు. దాంతో ఆ తర్వాత సినిమాలన్నీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రంగస్థలంతో రూట్ మార్చడమే కాదు, కమర్షియల్ పల్స్ మీద తన పట్టును చూపించాడు సుక్కు. పుష్ప సినిమా కంప్లీట్ మాస్ అని నిరూపించాడు. మొత్తానికి సుక్కులో చాలా వేరియేషన్స్ ఉన్నాయని ప్రూవ్ చేశాడు. పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుందో మనం చూసాం. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చింది పుష్ప 2. ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ సాధించడం చూశాక అప్పుడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవాళ సుకుమార్ నిజం చేశాడనిపిస్తోంది. ఫ్యాంటసీ టచ్, జానపదం, మల్టీ స్టారర్, భారీ టెక్నికల్ హంగులు ఏమీ లేకుండా కూడా ఒక ఎర్రచందనం దొంగ కథతో పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. బడ్జెట్ పరంగా 100 కోట్ల ఖర్చైనా కూడా అంతకు 10 రాబట్టాడు సుక్కు. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా పుష్ప సినిమా పేరే. సంక్రాంతి వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. దాంతో పుష్ప 2 సినిమా కలెక్షన్లు 2000 కోట్లు రాబట్టడం పక్కా అని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ఒక్క సినిమా రాజమౌళి సినిమా రికార్డులని బ్రేక్ చేసిందని చెప్పాలి. ఇప్పుడు రాజమౌళి కన్నా సుకుమారే గ్రేట్ అని ఒక్క సినిమాతో నిరూపించాడు. అయితే ఇది ఇక్కడితో ఆగదు. పుష్ప క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ కి వెళ్లిపోయింది. బాహుబలి, త్రిబుల్ సినిమాలతో ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ తో పాటు జక్కన్న బ్రాండ్ బలంగా సినిమాపై రిజిస్టర్ అయింది. కానీ సుకుమార్ కి ఇంకా అది దక్కలేదు. సో ఇప్పుడు రామ్ చరణ్ తో చేసే తర్వాత సినిమాలో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోతున్నాడు. తన నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో చేస్తున్నాడని మనకు బాగానే తెలుసు. ఈ సినిమా పుష్ప 2 రికార్డులన్నీ క్రాస్ చేసేలా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక హీరోలంతా సుకుమార్ తో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సుకుమార్ తో ఒక సినిమా చేయమని కోరుకుంటున్నారు. ఇకపోతే SSMB 29 సినిమా ఇప్పట్లో స్టార్ట్ అవుతుందా లేదా అనే సందేహాలు కూడా ఫ్యాన్స్ లో ఉన్నాయి. సో ఇది గైస్, మరి సుకుమార్ సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.